గురువుగారు దేవుడికి జంట అరటి పండ్లు పెట్టకూడదు అని అంటారు. ఎందుకని? ఇది పలు రకాల విధంగా ప్రచారం ఉంది. ఒక్కటి పండు పెట్టకూడదు వాస్తవంగా. హ్మ్. ఒంటిగా పెట్టకూడదు. జంటగా అదేంటి? పెట్టొచ్చు. మరి జంటగా పెట్టకూడదు అని ఒక వాదం వచ్చింది. మరి జంటగా పెట్టకూడదు అన్నప్పుడు ఒక అర డజన్ పెట్టండి, డజన్ పెట్టండి. నష్టమేముంది? అంటే ఒక పండు ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు ఒకటి ఒకటి ఇలా అరటిపండు గెలలోంచి ఒకటి తీసి ఇలా పెడతాం. అందులో తప్పేముంది? ఇక్కడ ఒక గొప్ప వ్యక్తిని హ్మ్. మనము సంబోధించేటప్పుడు మీరు అంటామా? నువ్వు అంటామా? మీరు అంటాం. మీరు అంటే బహువచనము. హ్మ్. నువ్వు అంటే ఏకవచనము. అవును. మరి ఒక పండు ఇస్తే ఏకవచనమా? బహువచనమా? మీనింగ్ దీని ప్రకారం తీసుకుంటే? మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అది బహువచనం. కానీ దేవుడికి మనస్ఫూర్తిగా మన దగ్గర ఉంది. 10 తెచ్చుకున్నాము. అందులో ఒకటి పెట్టాము. అందులో తప్పెలా అవుతది? అంటే ఇక్కడొచ్చేకాడికి యాపిల్ విషయంలోకి వచ్చేకాడికి ఈ వాదన లేదు. హ్మ్. ఆరెంజ్ విషయంలోకి వచ్చేకటి లేదు. అరటిపండు మరి కాడికొచ్చేకాడికి మాత్రం దానికి లేనిది అరటిపండుకే ఎందుకు? అదే. ఇక్కడ అరటిపండు అనేది హ్మ్. ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి ఫలం అది. హ్మ్. ఆరుద్ర నక్షత్రం అంటే అరటి చెట్టు, హ్మ్. అరటిపండు శివుడికి సంబంధించినటువంటిది. మరి శివుడు ఎలా ఉంటాడు? ఆయన ఉంటే అర్ధనారీశ్వరుడే. హ్మ్. అమ్మవారు శివుడు కలిసే ఉంటారు. ఆయన హ్మ్. సగం శరీరం అవును. భార్యకి ఇచ్చేసాడు. పార్వతీదేవికి. మరి తల మీద గంగమ్మ తల వదిలేశాడు గంగమ్మకి. హ్మ్. ఆ కూర్చొని చంద్రునికి వదిలేశాడు. హ్మ్. ఈ మెడను పాముకు వదిలేశాడు. నడుముని పులి తోలుకు వదిలేశాడు. హ్మ్. అంతా ఆయన మొత్తం సర్వం త్యాగం చేసేసాడు. అవును. ఉండుటకు ఇల్లు లేదు, కట్టుటకు బట్ట లేదు, తినుటకు తిండి లేదు, ఏమీ లేని ఆ శివుడికి ఏ లోటు లేదు. అవును. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. క్షేమమైన కొట్టదు. అది ఆయన యొక్క ప్రత్యేకత. మరి ఆయన శివపార్వతులు కనుక ఉంటారు. హ్మ్. మరి అరటి పండు పెడుతున్నామంటే ఒక పండు పెడితే ఎలా ఉంటుంది? శివపార్వతులు ఇద్దరు పెట్టాలి కదా. మరైతే శివలింగానికి లింగ రూపంలో ఉండేటప్పుడు లింగ మరి రూపంతో ఉన్నప్పుడు అంటే శివుడికి ఆయన సైకాలజీ ఏంటి? అభిషేక ప్రియుడు, అవును. నైవేద్య ప్రియుడు కాదు ఆయన. హ్మ్. మహావిష్ణువు అలంకార అలంకార ప్రియుడు. నైవేద్య ప్రియుడు కాదు. అవును. విఘ్నేశ్వరుడు నైవేద్య ప్రియుడు. హ్మ్. దేవతల సైకాలజీ తెలుసుకోవాలి ముందు. అవును. వాళ్ళ సైకాలజీ తగినట్టే పూజలు చేయాలి. హ్మ్. కాబట్టి అభిషేక ప్రియుడు చక్కగా శుద్ధ జలం ఒక చెంబు పోసి నమస్కరించుకుంటే చాలు ఇమీడియట్ సిగ్నేచర్ చేస్తాడు. హ్మ్. అదే ఈయన అభిషేక ప్రియుడు చక్కటి పట్టు వస్త్రాలు అలంకరించి, పువ్వులతో అలంకరించి, సుగంధ పరిమళాలు ఆయనకి వెదజల్లి ధూపపు దీప నైవేద్యాలు చేస్తే మహావిష్ణువు చాలా సంతోషపడిపోతాడు. హ్మ్. విఘ్నేశ్వరుడు ఆయన సమస్త గణములకు అధిపతి, గణపతి అన్నారు. హ్మ్. అన్ని దేవగణాలు, భూతగణాలు, మానవ గణాలు, ఋషిగణాలు అన్ని గణాలకు ఆయన అధిపతి. హ్మ్. కాబట్టి ఆయనకు నైవేద్య ప్రియుడు కాబట్టి మనం చక్కగా అన్ని పండ్లు పెట్టచ్చు. విఘ్నేశ్వరుడికి ఒక పండు ఊరు ఏది పెట్టరు, చాలా ఎక్కువ పెట్టేదానికి ఆశపడతారు. ఆయన చుట్టూ అన్ని పెడితేనే పూజ చేసినట్టు. హ్మ్. చక్కగా ఇది వివరణ. అవును. పరమేశ్వరుడికి ఒకటే రెండో పెట్టిన ఆయన పండ్లు నైవేద్యాలు చూడడు, అభిషేకం చేసేలా చూస్తాడు. మహావిష్ణువు నైవేద్యాలు చివరిలో చూస్తాడు, హ్మ్. ముందు అలంకారం చేసేలా చూస్తాడు. హ్మ్. కాబట్టి వాళ్ళకి ప్రేమ ఏంది, వాళ్ళు ఇష్టపడేది ఏంది, దాన్ని చేయాలి. అదే నైవేద్యం. నైవేద్యం గొప్ప విషయం. మనం ఓకే. ఈ ఒక అరటి పండు, 2 అరటి పండు కూడా కొట్టుకుంటున్నాం. హ్మ్.